హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి సంబంధించి ఫస్ట్ టైం తెలుగు మీడియం క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఈ డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ అనే స్టడీ ఛానల్లో పెడుతున్నా. ఇది మామూలుగా డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్లో కూడా ఉంటాయి. కాకపోతే ఇలా తెలుగు మీడియంలో పెట్టడానికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడున్న ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా సరే, ఎస్ఎస్సి అయినా ఆర్ఆర్బి అయినా తెలుగు మీడియంలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో చాలామంది ఏంటి అంటే, ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళకి మెటీరియల్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటున్నాయి, కానీ తెలుగు మీడియంలో మెటీరియల్ అవైలబిలిటీ తక్కువగా ఉంది అనే ఉద్దేశంతో సో తెలుగు మీడియం వాళ్ళకి యూజ్ అవ్వాలని ఈ తెలుగులో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా పరిగణించి ఈ వీడియో మొత్తం కూడా మీరు చూడండి. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే నేను మీకు తెలుగులో క్లాసెస్ అయితే చెప్తూ ఉంటాను, అలాగే ఇంగ్లీష్లో కూడా చెప్తూ ఉంటాను. ఫస్ట్, ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతం గల పట్టణం ఏది? ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతం గల పట్టణం ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి వెంచువాన్, చైనా. ఓకే, ఆన్సర్ ఏంటంటే వెంచువాన్, చైనా. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయు ప్రాంతం ఏది? ఓకే, హైయెస్ట్ రెయిన్ఫాల్స్ ఇన్ వరల్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి మాసిన్ రామ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఇండియాలో ఉంది మాసిన్ రామ్ అనేది. సో ఇది ఈస్ట్ కాశీ హిల్స్, మేఘాలయ డిస్ట్రిక్ట్, మేఘాలయ స్టేట్లో ఉంది. ఇది టోటల్గా అత్యధిక వర్షపాతం యాజ్ వెల్ యాజ్ ఇండియా మరియు వరల్డ్లో కూడా ఇదే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. సో మాసిన్ రామ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. హయ్యెస్ట్ రెయిన్ఫాల్స్ ఎక్కడ అంటే ఇన్ వరల్డ్ అయినా ఇండియా అయినా ఇదే. సో ఇది ఎంత రెయిన్ఫాల్ అంటే ఆల్మోస్ట్ 11,872 మిల్లీమీటర్స్. సో వరల్డ్లో వెట్టెస్ట్ ప్లేస్, భూమి మీద వెట్టెస్ట్ ప్లేస్ ఏదైనా అంటే ఇదే మాసిన్ రామే. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. ఎక్కడుంది అంటే వాషింగ్టన్. సో యుఎస్ఏ క్యాపిటల్ ఏంటి అని అడిగితే వాషింగ్టన్ డీసీ. సో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది అంటే యునైటెడ్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్. ప్రపంచంలో ఎక్కువ జనాభా కల నగరం ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి టోక్యో. ఇది ఎక్కడ అంటే ఇది జపాన్ సంబంధించింది. జపాన్ యొక్క రాజధాని టోక్యో. ఓకే, జపాన్. నెక్స్ట్, మన ఇండియాలో అయితే ఎక్కువ జనాభా గల నగరం ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ముంబై. అండ్ నెక్స్ట్, ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం. సో తీరరేఖ అంటే సముద్రం. ఇప్పుడు సపోజ్ ఇది ప్లేస్ అనుకోండి, ఇదంతా సముద్రం, ఇది తీరరేఖ, దీన్ని తీరరేఖ అని అంటారు. సో తీరరేఖ గల దేశం ఏంటి అంటే కెనడా. అదే మన భారతదేశంలో అత్యధిక తీరరేఖ గల రాష్ట్రం ఏది అని అడుగుతారు. మన భారతదేశంలో రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్. నెక్స్ట్, ఆఫ్రికాలో 2000 సంవత్సరం నుండి పైగా స్వతంత్రంగా ఉంటున్న ఏకైక దేశం ఏంటి అన్నది. అంటే 2000 ఇయర్స్ నుంచి స్వతంత్రంగా ఉన్న దేశం ఏది అని అడిగితే ఇథోపియా. ఆన్సర్ ఇథోపియా. క్యాపిటల్ ఏంటి అంటే అడ్డిస్ అబాబ్. లాంగ్వేజ్ వచ్చేసరికి సోమాలి. అండ్ కరెన్సీ ఇథోపియన్ బీర్. పాపులేషన్ వచ్చేసరికి 12.34 crores. ప్రైమ్ మినిస్టర్ అయితే అబే అహ్మద్ ప్రెజెంట్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధికులు ఆచరించుచున్న మతం ఏది? ఎక్కువ మంది ఏ మతం ఆచరిస్తున్నారు అంటే ఆన్సర్ క్రైస్తవ మతం.
ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఏది అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, కొన్ని వందల ఎగ్జామ్స్ అడుగుంటారు. చైనీస్ మాండ్రిన్. ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది? ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది అంటే నిప్పుకోడి. ఓకే, ఆన్సర్ ఏంటి అంటే నిప్పుకోడి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది? గుర్తుపెట్టుకోండి, గ్రహం అనేసరికి ఒకటి వస్తుంది, ఉపగ్రహం అనేసరికి ఒకటి వస్తుంది. సో అతిపెద్ద ఉపగ్రహం ఏది అంటే గనిమేడ్. సో ఇది చూద్దాం. స్టడీ ఆఫ్ యూనివర్స్ గురించి తెలుసుకునేదాన్ని ఏమి అంటారంటే కాస్మాలజీ అని అంటారు. అండ్ నెక్స్ట్ రెడ్ ప్లానెట్ అని దేన్ని అంటారంటే మార్స్. అలాగే లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ ఎవరు కనిపెట్టారంటే కెప్లర్. లార్జెస్ట్ శాటిలైట్ ఇది. సో లార్జెస్ట్ శాటిలైట్ ఏంటి అంటే గనిమేడ్. అండ్ నియరెస్ట్ ప్లానెట్ టు ది ఎర్త్ వేనస్, ఇదే శుక్రుడు అని అంటారు. నో శాటిలైట్, మెర్క్యూరీకి వేనస్కి ఎటువంటి శాటిలైట్ లేదు. నియరెస్ట్ స్టార్ ఇన్ ద ఎర్త్, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని అడిగితే సూర్యుడు. అండ్ నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి సుందర్బన్స్ డెల్టా. ఆన్సర్ ఏంటి? సుందర్బన్స్ డెల్టా. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ వచ్చేసరికి సుపీరియల్ సరస్సు. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే సుపీరియల్ సరస్సు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద గడియారం బిగ్ బ్యాన్, ఇది థియరీ ఒకటి ఉంది, బిగ్ బ్యాన్ థియరీ అని. సో ప్రపంచంలో అతిపెద్ద గడియారం ఏ నగరంలో ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి లండన్. ఆన్సర్ ఏంటి? లండన్. అండ్ ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఏది? ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఏది? ఆన్సర్ వచ్చేసరికి నయాగరా జలపాతం. ఆన్సర్ ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద జలపాతం నయాగరా జలపాతం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది? ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి బోర్బుదుర్. అండ్ నెక్స్ట్, పుష్పాలలో అతిపెద్ద పుష్పం ఏది? ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ రఫ్లేషియా. ప్రపంచ పుష్పాలలో అతిపెద్ద పుష్పం రఫ్లేషియా. అండ్ నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద మసీదు ఎక్కడ ఉంది? అతిపెద్ద మసీదు ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ ఆల్జియా మసీద్. ఇది ఎక్కడ ఉంది అంటే లాహోర్. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద మసీద్ లాహోర్లో ఉంది. ప్రపంచంలో అతి పొడవైన నది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి నైలు నది. ఓకే, ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. నెక్స్ట్, ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది? ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఆండీస్ పర్వతాలు. ఓకే, ఆండీస్ పర్వతాలు. నెక్స్ట్, అతిపెద్ద సముద్రం ఏది? ఆన్సర్ వచ్చేసరికి దక్షిణ చైనా సముద్రం. బాగా గుర్తుపెట్టుకోండి, మహాసముద్రాలు వచ్చేసరికి పసిఫిక్ అని వస్తుంది. సో ఇక్కడ పసిఫిక్ ఇవ్వలేదు కాబట్టి దక్షిణ చైనా సముద్రం. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది అంటే సహారా ఎడారి. అదే మన ఇండియాలోనైతే థార్ ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఏది అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ విశ్వవిద్యాలయం. ఓకే, నెక్స్ట్, అత్యంత పురాతన జెండా కలిగిన దేశం ఏది? సో అత్యంత పురాతన జెండా కలిగిన దేశం డెన్మార్క్. అతిపెద్ద దేవాలయం అంగోర్కర్ వాట్ ఏ దేశంలో ఉంది అంటే ఆన్సర్ కంబోడియా. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏంటి? అతిపెద్ద ద్వీపకల్పం ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అరేబియా ద్వీపకల్పం. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది అంటే నీలి తిమింగలం. ఆన్సర్, ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏంటి అంటే నీలి తిమింగలం. అతి పొడవైన హిమనీ నదం ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి లంబాట్. ఆన్సర్ లంబాట్.
ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు. సో మనకి మంచినీటి సరస్సు అనేసరికి క్యాస్పియన్ సీ అని చెప్పాం. అతి లోతైన సరస్సు ఏంటి అని అంటే బైకాల్ సరస్సు. ఓకే, బైకాల్ సరస్సు. నెక్స్ట్, ప్రపంచంలో అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ ఏ నగరంలో గలదు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి రోమ్. అతి చిన్న గ్రహంగా గుర్తించబడింది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా వరుణుడు గ్రహం కాదు, ఇంద్రుడు, కుజుడు అంటే ఇవన్నీ ఇచ్చారు. సో అతి చిన్న గ్రహం ఏంటంటే బుద్ధుడు. ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి సియాచిన్. ప్రపంచంలో అత్యుష్ణ ప్రాంతం అంటే హయ్యెస్ట్ టెంపరేచర్ ప్లేస్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆల్ అజీజియా. ఆల్ అజీజియా. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటి? ఆన్సర్ వచ్చేసరికి ఉలార్ సరస్సు. ఊలార్ సరస్సు అంటే ఉల్లేరు సరస్సు అని అంటారు మనం. అదే ప్రపంచంలో అయితే కాస్పియన్ సీ. అతి ఎత్తైన భవనం ఏంటి అంటే బుర్జ్ ఖలీఫా. ప్రపంచంలో అతి ఎత్తైన భవనం ఏది అంటే బుర్జ్ ఖలీఫా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత పురాతన మతం ఏంటి అంటే హిందూ మతం. ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి అధిరోహించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1953. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది అంటే వీనస్, శుక్రుడు. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన కాలువ ఏది అని అడుగుతున్నారు. పనామా కాలువ. నెక్స్ట్, భూమిపై అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేయు ప్రదేశం. ఆన్సర్ ఏంటి అంటే వోస్టాక్ స్టేషన్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి బిట్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఒక్కసారి వీడియో చూసి మీకు కొంతైనా సరే చాలా వరకు నచ్చింది, మీకు నేర్చుకున్నాం అని అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.